అసెంబ్లీ ఎన్నికలు ముగిసి లోక్సభ ఎన్నికలకు వేల అవుతున్నా కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాత్రం ముఖం చాటేస్తూనే ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీలు ఫుల్ జోష్ మీద లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం డీలా పడిపోయి లోక్సభ ఎన్నికల్లో మేం పోటీ చేయడానికి సిద్ధంగా లేము అన్నట్లు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ భవన్ కు వచ్చి నేతలకు అందుబాటులో ఉంటారని పార్టీ నేతలే చెప్పారు. కానీ ఓడిపోయాక ఒక్కసారి తెలంగాణ భవన్ కు కేసీఆర్ వచ్చాడు. ఆ తర్వాత వారానికి 2-3 రోజులు వస్తారని ప్రచారం జరిగినా కానీ కేసీఆర్ మాత్రం రాలేదు. నేతలు సమస్య చెప్పుకుందామంటే అపాయింట్మెంట్ సైతం దొరకడం లేదు. పార్లమెంటు ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న ఆశావాహులు సైతం నైరాశ్యంలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా అధినేత తీరులో మార్పు రావడం లేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఇంకెప్పుడు మారతారనే విమర్శలు కూడా కేసీఆర్ పై వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యూహాలన్నిటినీ కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగానే నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ నేతల సమావేశాలు మాత్రం తెలంగాణ భవన్లో నిర్వహించేవారు. అయితే ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలన్నిటినీ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తామని పార్టీ నేతలు పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించలేదు. 3 నెలల తర్వాత ఈ నెల 6న తెలంగాణ భవన్ కు కేసీఆర్ వచ్చాడు. అదీను నల్గొండ సభ నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతాలైన ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత భవన్ కు ఇక వారానికి 2-3 రోజులు పార్టీ అధినేత వస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు. కానీ నేటి వరకు రాలేదు. పార్లమెంటు ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో కొందరు నేతలు టికెట్ల కోసం ప్రయత్నాలు షురూ చేశారు. పార్టీలో ఇది వరకు తాము చేసిన కార్యక్రమాలను బయోడేటాలను బుక్ రూపంలో పొందుపరుచుకున్నారు. వాటిని గులాబీ బాస్ కు అందజేసి తనకు టికెట్ ఇవ్వాలని విన్నవించుకుందామని సిద్ధమయ్యారు. అయితే కేసీఆర్ ను ఎక్కడ కలవాలో తెలియక సతమతం అవుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్నవారు వారి వారసులకు, సన్నిహితులకు టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఉద్యమకారులు తమకు మళ్లీ అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.